హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే డెఫినేషన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్. ఓకేనండి, ఇక్కడ చూడండి డెఫినేషన్. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n such that na is equal to 0 for all a belongs to r, then n is కాల్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ ఆర్. చూడండి, ఇక్కడ ఒక రింగ్ ఆర్ అండి. ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఆర్ అవుతుంది. ఎలా అంటే ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్, అంటే ఒక పాజిటివ్ ఇంటిజర్లో చాలా చిన్నది, లాస్ట్ది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్. ఏదైతే లాస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయిందో అది ఎన్ అనుకుంటున్నాము. దాన్ని ఎలా రాస్తా అంటే సచ్ దట్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అండి. ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది, అంటే ఏ అనే ఎలిమెంట్ రింగ్లో ఉంది, ఆర్లో ఉంది. దెన్ దాన్ని ఈ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి అది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయితే కనుక అది మనం క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ ఆర్ అని చెప్తాం అన్నమాట. దీనికి ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉండాలి, ఎన్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అప్పుడు దానికి అది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ ఆర్ అని చెప్పచ్చండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే నేను తీసుకుంటున్నాను Z6 ఎడిషన్ మాడ్యులో 6 మల్టిప్లికేషన్ మాడ్యులో 6 అని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి చూడండి Z6ని ఎట్లా కూడా రాయొచ్చు అంటే 0 1 2 3 4 5 అంటే 6 ఎలిమెంట్స్ వచ్చినాయి కదండి. ఎడిషన్ మాడ్యులో 6 మల్టిప్లికేషన్ మాడ్యులో 6. ఓకేనండి, ఇక్కడ చూడండి ఇది అనేది ఇది ఇది ఎక్కడ ఉంది, ఆర్లో ఉంది. ఇదంతా రింగ్ కదండి. రింగ్ అవ్వాలంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ అని ఎలా అంటామో ఇది ఆర్ ప్లేస్లో ఏముందని మనకి Z6 అంటే ఏఎన్ ఎలిమెంట్ ఆర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏఎన్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందండి, Z6లో ఉంటుంది కదా, అంతే కదండి. Z6లో మనకి ఆల్రెడీ మాడ్యులో అని తెలుసు కదండి. మాడ్యులో అంటే ఏం చేస్తాం, మనం ఆల్రెడీ సెకండ్ ఇయర్ గ్రూప్ థియరీలో నేర్చుకుంటాం. మాడ్యులో ఎంత ఉంటే దాంతో అది డివైడ్ చేస్తాం కదా. ఇప్పుడు మాడ్యులో 6 అండి. ఇక్కడ డివైడ్ చేసిన వాల్యూ 6తో డివైడ్ చేయాలి. మనకి ఏమవ్వాలండి, ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవ్వాలి, 0 అవ్వాలి. లీస్ట్ ఏదైతే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఉందో అది మనకి ఎన్ అవుతుందండి. సరేనండి, చూడండి ఇక్కడ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 6 అండి. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 6 అయితే కనుక ఏఎన్ ఎలిమెంట్స్ Z6లో వాల్యూస్ ఏంటండి 0 1 2 3 4 5. 6 ఇంటూ 0 0 అవుతుంది, అది నేను వేయట్లేదండి. 6 ఇంటూ 1 చూద్దామండి. 6 ఇంటూ 1 అంటే 6 అవుతుందండి. మనం మాడ్యులో అంటే ఏం చేయాలండి, మల్టిప్లై చేసి మాడ్యులోతో డివైడ్ చేయాలి. అంటే 6తో డివైడ్ చేస్తే 1 6 6. ఏదైతే రిమైండర్ వచ్చిందో ఆ వాల్యూ ఇక్కడ వేయాలి. ఓకేనండి, అలాగే ఇప్పుడు చూడండి 6 1 అయిపోయింది. ఇప్పుడు నేను 2 చేస్తాను. 6 ఇంటూ 2 అంటే ఎంత వస్తుందని మనకి 12 వస్తుంది. మాడ్యులో 6 చేయాలి కాబట్టి డివైడ్ చేస్తున్నాను 6తో. ఎంత వస్తుంది, 2 6 12, వాల్యూ 0. సో రిమైండర్ ఈక్వల్ టు 0. అలాగే 6 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 18. దీన్ని కూడా 6తో డివైడ్ చేస్తే 6 3 18 0. సో రిమైండర్ 0. నెక్స్ట్ 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 6 4 24. ఎంత, 6తో మాడ్యులో 6 చేయాలి కదా, 6తో డివైడ్ చేస్తే 6 4 24. 0 is the remainder. 6 into 5 is equal to 6 5 30. 6తో మాడ్యులో 6తో చేస్తే 6 డివైడ్ చేస్తే 6 5 30. దట్ ఈస్ ఈక్వల్ టు రిమైండర్ 0. సో అన్ని వాల్యూస్ మనకి జీరోస్ వచ్చినాయి కదండి. సో ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇది మనకి ఏమవుతుంది, 6 అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పేసి దీన్నే దేర్ ఫోర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ ఆర్ ఈస్ ఎంతండి, 6. ఇప్పుడు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రింగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. ఎన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 6. సో ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఎగ్జిస్ట్ అవ్వాలండి. ఇదే ఎగ్జాంపుల్. మనం ఇలాంటి ఎగ్జామ్స్ చాలా చేయొచ్చు, మీకు ఐడియా వస్తుందని చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ డెఫినేషన్ చూసాం కండి. ఇక్కడ ఒక ప్రాబ్లం లాంటిది ఉంది చూడండి. ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బులియన్ రింగ్ ఈజ్ 2. అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బులియన్ రింగ్ ఈజ్ 2. యాక్చువల్గా మనం బులియన్ రింగ్ అంటే ఏంటో తెలియాలండి. బులియన్ రింగ్ అంటే చూడండి, బులియన్ రింగ్ అని ఎప్పుడంటే అంటే A² ఈజ్ ఈక్వల్ టు A అయితే కనుక అది మనకి బులియన్ రింగ్కి ఫార్ములా. ఆల్రెడీ ప్రీవియస్లో డెఫినేషన్ చెప్పామండి, అది చూడండి డౌట్ ఉంటే కనుక.
సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే 2 అనేది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ 2 అని ప్రూవ్ చేయాలి. దేన్ని యూజ్ చేస్తూ బులియన్ రింగ్ యూజ్ చేస్తూ ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ బులియన్ రింగ్ ఈజ్ 2. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను థియరీ చేస్తున్నాను. ఇక్కడ సొల్యూషన్ చూడండి. సిన్స్ a² = a ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు r, బికాస్ ఎందుకంటే బులియన్ రింగ్ a² = a కాబట్టి సిన్స్ అని చెప్పి నేను తీసేస్తున్నాను. a² = a అవుతుందని చెప్పేసి ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు r అంటే ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉందంటే రింగ్లో ఉందని. సో వీ హ్యావ్ నేనేం చేస్తున్నానంటే మనం 2 అని ప్రూవ్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ ఏ బదులు ఇక్కడ సింగిల్ ఏ ఉంది. ఏ బదులు నేను ఏం తీసుకున్నానంటే a ప్లస్ ఏ, ఏ ప్లస్లో a+a² = a+a. ఇక్కడ a² a తీసుకున్నాము. ఆ a ప్లస్లోనే a+a² a+a అని తీసుకున్నాను అండి. a² అంటే కనుక రెండు విధాలుగా రాసుకుంటాం. a+a ఇంటూ a+a = చూడండి, ఏ పెట్టి ఇది a+a మొత్తం మల్టిప్లై చేస్తాను, అలాగే ఏ పెట్టి మొత్తం a+a మొత్తం మల్టిప్లై చేస్తాను. a ఇంటూ a+a, a ఇంటూ a+a = a+a. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారంగా ఉంది కదండి. డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారంగా నేను a ఇంటూ a² a ఇంటూ a² ప్లస్ a ఇంటూ a² ప్లస్ a ఇంటూ a² a+a. సో ఆల్రెడీ మన సిన్స్ బులియన్ రింగ్ అని చెప్తున్నాం కాబట్టి a² a కాబట్టి అండి a అంటే a² అంటే a² దట్ ఈజ్ ఈక్వల్ టు a+a. ఆల్రెడీ మనకి క్యాన్సిలేషన్ లా అవుతుంది కాబట్టి అండి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా ఇటు సైడ్ ఉన్నది క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలింది a+a = 0. సో ఆల్రెడీ మనకి a+a అంటే ఎంత అండి 2a = 0. మన క్యారెక్టరిస్టిక్ ఫార్ములా ఏంటండి na = 0. సో ఇక్కడ n అనే ప్లేస్లో ఎంత వచ్చిందని మనకి ఇక్కడ 2 వచ్చింది. సో బులియన్ రింగ్ ఈజ్ 2 అని చెప్పచ్చు. చూడండి ఇప్పుడు మ్యాటర్ కింద ఫర్ ఎవ్రీ a బిలాంగ్స్ టు r వీ హ్యావ్ 2a = 0. Therefore 2 is the least positive integer, so that 2a = 0. For all a belongs to r అంటే a అనే ఎలిమెంట్ r లో ఉంది. 2a = 0. Hence the characteristic of r is equal to 2 అని చెప్పచ్చు కదండి. 2a = 0. n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయింది. సో ఆ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద r = ఎంత అవుతుందండి 2 అవుతుంది కదండి. ఓకే కదండి. ఇంకా అనదర్ థియరం చూడండి. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ 0 అని చెప్పమంటున్నారండి. అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తున్నారు. ఈజ్ ఐదర్ ప్రైమ్ కానీ లేదా 0 కానీ చెప్పమని అంటున్నాడండి. ఓఆర్ఆర్ ఏదో ఒకటి. సో సొల్యూషన్ ప్రకారంగా చూద్దామండి. చూడండి, లెట్ ఆర్ ప్లస్ డాట్ బి ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ ఏంటంటే అందులో రింగ్ అయినట్టు లెక్క అండి. ఓకేనండి. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ తెలుసు కదండి. ఆల్రెడీ ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ నేను మీకు ప్రీవియస్ దాంట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ముందు మనకి రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, నో జీరో డివైజర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలండి. అప్పుడే దాన్ని మనం ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పగలం. చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ 2 కేసెస్ ప్రకారంగా చూస్తే కనుకండి, చూడండి నేను తీసుకుంటున్నాను. లెట్ the characteristic of r is equal to p అని కానీ r is equal to 0 అని కానీ రెండు ప్రూవ్ చేయాలండి. సో r is equal to p అంటే నేను p ప్రైమ్ అండి, ప్రైము. r is equal to 0 అంటే ఇది వాల్యూ 0 తీసుకున్నాను. సో na is equal to మనం ఏం చేయాలండి 0 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r is equal to వాల్యూ ఎంత అండి అంటే n వాల్యూ అంతే ఇక్కడ మనకి 0 ఇంటూ a is equal to 0. సో ఇంకా దీన్ని ప్రూవ్ చేయని అవసరం లేదు. దెర్ఫోర్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ r is equal to 0. సో 0 ఇంటూ a is equal to 0 వచ్చేసింది కాబట్టి ఇది మనం ప్రూవ్ చేయని అవసరం లేదు. మనం ప్రూవ్ చేయాల్సిందంటే r is equal to p అంటే r is equal to ప్రైమ్ అని ప్రూవ్ చేయాలండి. చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను. లెట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r is equal to p నాట్ ఈక్వల్ టు 0 అంటే 0కి ఈక్వల్ కాదండి. ఇది p ప్రైమ్ నెంబర్ అనేది 0కి ఈక్వల్ కాదు. ఓకేనండి. చూడండి, ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ p ఈస్ నాట్ ఏ ప్రైమ్. సో ప్రైమ్ నెంబర్ అండి ఎప్పుడు అంటామండి 1తో కానీ ఇట్ సెల్ఫ్ అవుతే కనుక దాన్ని ప్రైమ్ అని చెప్తాము, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 ఉందండి, 1 ఇంటూ 13 అని చేస్తాం కానీ 13కి ఇంకైనా ఫ్రాక్షన్స్ ఉంటాయండి, ఉండవు కదండి. సో 13 ఇస్ ప్రైమ్ నెంబర్. అలా మనకు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదండి. 1తోని దాని ఇట్ సెల్ఫ్తోనే అయితే మాత్రం అది మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ నేను నాట్ ఏ ప్రైమ్ అని తీసుకుందాం అనుకుంటున్నాను అండి. నాట్ ఏ ప్రైమ్ అంటే ఫ్రాక్షన్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ p ఈస్ నాట్ ఏ ప్రైమ్.
పి అనేది ప్రైమ్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటున్నాను చూడండి, 6 తీసుకుంటున్నానండి. 6కి ఫ్రాక్షన్స్ 1 into 6 ఉంటుందండి, 2 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 6 into 1 అంతే కదండి. సో మనకి ఎన్ని వస్తున్నాయి, 1 2 3 6 ఇలా వస్తున్నాయి కదండి నెంబర్స్. సో ఇట్ సెల్ఫ్ కాకుండా సో 2 3 కూడా వచ్చినాయి కదండి. అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదండి, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నాట్ ఏ ప్రైమ్ అంటే ఇలాంటివి వస్తాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే 1తో కానీ ఇట్ సెల్ఫ్ అయితే కనుక అది ప్రైమ్ నెంబర్ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూడండి, పీ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని తీసుకుంటున్నాను. అంటే 6 తీసుకున్నాను అనుకుందాం అండి. 3 into 2 2 into 3 అనుకుందాం. అంటే అలా అయితేనే వస్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకుందాం అండి. 6 into 2 ఉంటుంది, 4 into 3 ఉంటుంది, 3 into 4 అట్లా ఉంటుంది కదండి. సో వచ్చే నెంబరు దేనికి మధ్యలో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నానండి. 1 less than 2, 3 less than 6 అంటే 1 కన్నా చూడండి, 1 less than 2 3, 6 less than చూడండి, 1 less than 2 3 less than 6 అంటే 1కి 6కి మధ్యలోనే వచ్చే నెంబర్స్ ఉంటాయి అన్నమాట అండి. ఓకే, 12 తీసుకున్నాను అనుకోండి, 1కి 12కి మధ్యలో వచ్చే నెంబర్సే కదండి ఉంటాయి. సో అలా నేను రాసుకున్నాను. వేరే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అయితే కనుక చూడండి, దాన్ని పీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అనుకుంటున్నాను. అంటే నాట్ ఏ ప్రైమ్ అంటున్నాను కాబట్టి అండి పీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అయింది. సో వేర్ 1 ఈజ్ లెస్ దాన్ ఎం ఎన్ లెస్ దాన్ పీ. సో ఏ అనే ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్. చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ తీస్తున్నాను. యాక్చువల్గా మనం చూపించాల్సింది ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ, కానీ ఆర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని చెప్తున్నానండి తీసుకున్నది. చూడండి, పీ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఇందాక డెఫినేషన్లో ఎన్ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఎన్ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పేసి అనుకుని తర్వాత ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలని చెప్పేసి అన్నాము. ఎన్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏముందండి, పీ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఏ ఎలిమెంట్ మళ్ళీ ఎక్కడ ఉండాలండి, ఆర్లో ఉండాలి. సో చూడండి, ఇప్పుడు నేను పి అంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం, ఏం తీసుకున్నాము, ఎంఎన్ అని తీసుకున్నాము. ఎంఎన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. నేను ఏం చేస్తాను, బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేస్తున్నాను. బోత్ సైడ్స్ ఏతో ఏ ఇంటూ ఎంఎన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0. సో ఏ ఇంటూ ఏఎం ఒక బ్రాకెట్స్లో, ఎన్ ఇంటూ ఏ ఒక బ్రాకెట్లో ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాను. ఏ ఇంటూ 0 అయింది బై కాంపిటేటివ్ లా ప్రకారంగా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంటిగ్రల్ డొమైన్లో ఆల్రెడీ మనకి కాంపిటేటివ్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని రాసుకున్నాను. ఎన్ఏ అట్లా ఉంచేసాను ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, ఓఆర్ఆర్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందండి. సో మనకి ఆల్రెడీ చూడండి, ఇంటిగ్రల్ డొమైన్ ఏంటంటే ఆర్ హ్యాస్ నో 0 డివైజెస్. అంటే ఏబి ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ఈక్వల్ టు 0 ఓఆర్ఆర్ బి ఈక్వల్ టు 0. సో ఏదో ఒకటి మనకి 0 అవ్వాలి. ఏదో ఒకటి 0 అవుతేనే అది మనకి హ్యావ్ నో 0 డివైజెస్ అని చెప్పగలం. ఏదో ఒకటి అవ్వాలి కదండి. అయితే ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని ఆల్రెడీ మనం తీసేసుకున్నాం. ఓకేనండి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ చూడండి, మనం చూసుకున్నాం 1 less than m less than m, n less than p అన్నాము. సో 0కి m ఈక్వల్ కాదండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 0 into 3 అంటే 6, 0 into 3 అంటే ఎంత అవుతుంది, 0 అవుతుంది. 6కి ఈక్వల్ అవ్వదు కదండి. అంటే ఇది రాంగ్ కదా. అంటే m వాల్యూ 0 అవ్వకూడదు. ఇక్కడ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందండి, ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎం కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇది అవ్వట్లే. సో మనకి ఈక్వల్ టు 0 వచ్చింది, నాట్ ఈక్వల్ టు రావాలి యాక్చువల్గా. సో ఈక్వల్ టు 0 అంటే ఇది అవ్వదు. సో అలాగే ఇది కూడా చూడండి, ఏ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఓకేనండి, ఏ నాట్ ఈక్వల్ టు 0 ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి ఓకే. మళ్ళీ ఎన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎమ్ ఇది ఎన్ అనుకుంటే ఇప్పుడు ఎన్ వాల్యూ 0 అనుకుందామండి. ఎన్ వాల్యూ 0 అయితే కనుక 2 into 0 అవుతుంది. సో ఇది కూడా మనకు అవ్వదండి. అంటే 1 less than 1కి అంటే 1కి తీసుకున్న వాల్యూ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నా 1కి 6కి మధ్యలో ఉంటుంది తప్ప 0 అవ్వదండి ఇది. సో ఇక్కడ రెండు ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కానీ అలా రాకూడదంటే ఇది కాంట్రాక్షన్ తప్పు వచ్చిందండి. సో ఆర్ హ్యాస్ నో 0 డివైజర్స్ ఏదో ఒకటన్నా అవ్వాలి కదండి, ఇది రెండో అవ్వట్లేదు. సో అంటే తీసుకున్నది మన తప్పు. అంటే నాట్ ఏ ప్రైమ్ తీసుకోవడం అనేది తప్పు. అంటే విచ్ ఈస్ కాంట్రడిక్షన్. అంటే 1 less than m, n less than p. ఎందుకంటే 1కి pకి మధ్యలో ఉంటుంది తప్ప 0కి ఈక్వల్ కాదండి. సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. అంటే మనం తీసుకునే అజంప్షన్ అనేది రాంగ్. అంటే నాట్ ఏ ప్రైమ్ అనేది తప్పు అంట. దేర్ఫోర్ పీ ఈజ్ ఏ ప్రైమ్ అని చెప్పొచ్చు కదండి.
నాట్ ఏ ప్రైమ్ తీసుకున్నామో కాంట్రడిక్షన్ వచ్చింది అంటే అప్పుడు మనకు అది ఏమైపోతుందండి, ప్రైమ్ అనేటి లెక్కే కదండి.